జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వియోజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల పట్టణ శాఖ అధ్యక్షులు బింగి వెంకటేష్ మాట్లాడుతూ మరియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏలేటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15, 1947లో భారత స్వాతంత్ర్యం వచ్చిన మన తెలంగాణ నిజాం నిరంకుశ పాలనలో ఉన్నాము. అప్పటి రాష్ట్రపతి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఆపరేషన్ పోలో ద్వారా సెప్టెంబర్ 15న భారతదేశంలో నిజాం మెడలు వంచి విలీనం చేసుకోవడం జరిగిందని వల్లభాయ్ పటేల్ ని తలుచుకుంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిరంకుశ నిజాం పీడ విరగడైన రోజు, రాక్షస రజకారుల పైశాచిక కృత్యాలకు చరమగీతం పాడిన రోజు అని, రాక్షసుల పాలన నుండి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందిన రోజు అని, సర్దార్ పటేల్ దృఢ సంకల్పంతో నేతృత్వంలో భారత మిలిటరీ ధైర్య సాహసాలతో ఎందరో తెలంగాణ ప్రజల పోరాటాల ఫలంగా మరెందరో తెలంగాణ వీరుల బలిదానాల ఫలితంగా నిజాం నిరంకుశ కబంధ హస్తాల నుండి తెలంగాణ వియోజన పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు సెప్టెంబర్ 17. ఈ సందర్భంగా స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జాతీయ పతాకం ఎగురవేసి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ వియోజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు భారతదేశం మొత్తానికి 1947లో స్వాతంత్రం వచ్చినా గానీ తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17 తారీఖు దాకా మనకు స్వాతంత్రం రాలేదు. 200 సంవత్సరాల నిజాం పాలనను దాని గురించి ఆపరేషన్ పోలో అని చెప్పని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దాన్ని తీసుకొని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంత ఉన్న వాసులందరికీ విముక్తి కలగజేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆ సెప్టెంబర్ 15 పురస్కరించుకొని తెలంగాణ విమోచన దినోత్సవం ఈ రోజున జరుపుకుంటుంది. దీన్ని గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే దీనికి కారకులైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం, జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్, జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్. కూడా బీజేపీ పరిపాలనకు వచ్చిన తర్వాత స్టేట్ లో స్కూళ్లలో కానీ గవర్నమెంట్ అఫీషియల్ గా కూడా అప్పుడు జెండా ఆవిష్కరణ, గణతంత్ర దినోత్సవం జరుపుకునే రోజులు వస్తాయి. కాబట్టి తొందరలోనే భాజపా గవర్నమెంట్ ఏర్పడాలని ప్రజలందరం కోరుకుంటున్నాం. అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో పాకిస్తాన్ కు మనకు గ్యాప్ వచ్చింది. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆటల పరంగా గానీ, విద్యా పరంగా గానీ, హెల్త్ పరంగా గానీ ప్రపంచం అంతా కలిసి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్న జరిగిన దుబాయ్ లో జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ లో మన వాళ్లకు పాకిస్తాన్ కు పోయింది. అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మ్యాచ్ జరిగింది. మ్యాచ్ లో మన వాళ్ళు హుందాగా ఆడారు, ఘనంగా గెలిచినాక సిన్సియర్ గా మనం పోతుంటే అందులో ఉన్న మహమ్మద్ యూసుఫ్ గాడు మన సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ పంది అని సంబోధించాడు. ఇప్పటికీ కూడా ఈ మాటను కూడా కాంగ్రెస్ వాడు కానీ, బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా విమర్శన కూడా చేస్తలేరు. ఎందుకు ఇంకా ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తా ఉన్నారు? మన ఇండియన్ కెప్టెన్ అంటే మనని అన్నట్టు కాదా? మన సైనికుడిని అంటే మనని అన్నట్టు కాదా? మన దేశ ప్రధాని అంటే మనని అన్నట్టు కాదా? కాబట్టి మిగిలిన సోదరులందరూ కూడా కళ్ళు తెరిచి ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయినప్పుడు మౌనంగా మేధావి ఉంటే కూడా దానికి అరిష్టమే. కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడే రోజులు వచ్చినాయి. కాబట్టి అందరు మాట్లాడాలా. నాడు పోరాడిన ఆర్ఎస్ఎస్ గాని, రామకృష్ణ మిషన్ గాని, ఈవెన్ నల్గొండలో ఉన్న లెఫ్టిస్టులు గాని కలిసి ఏ విధంగా అయితే ఉద్యమం చేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సాధించుకున్నామో, నేడు మనం మన ఆత్మాభిమానంతో జీవించుకునే రోజులు వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మౌనం వీడాలని కోరుకుంటూ అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కోట్ల పట్టణ శాఖకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ.